సో యాజ్ అ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ మీరు చెప్పండి వాట్ ఆర్ ఫెబ్రల్ సీజర్స్ ఎగ్జాక్ట్లీ? ఫెబ్రైల్ సీజర్స్ అంటే జ్వరంలో చిన్నపిల్లలకి సో హౌ ఇస్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ అగైన్ ఎపిలెప్సీ? ఎపిలెప్సీ అంటే టెండెన్సీ టు హ్యావ్. సో జనరల్గా పేరెంట్స్ ఎట్లాంటి సైన్స్ కానీ సిమ్టమ్స్ కానీ వాళ్ళు వాచ్ చేస్తూ ఉండాలి పిల్లల్లో? ఒకటి ఏంటంటే అన్రెస్పాన్సివ్నెస్, అంటే ధ్యాస తప్పడము. జనరల్గా సీజర్స్ ఉన్న ఫెబ్రల్ సీజర్స్ ఉన్న కిడ్స్లో పేరెంట్స్ జనరల్గా ఎట్లాంటి మిస్టేక్స్ చేస్తూ ఉంటారు తెలియక? భయపడిపోతుంటారండి, ఫస్ట్ చాలా భయపడతారు. When it comes to a delicate world of a child's brain, we trust the hands that understands its best. Hi, this is Dr. Manasa Reddy. Today we have Dr. Pranathi Gutta, Senior Consultant Pediatric Neurologist. Let's welcome her. Thank you for joining us, ma'am. Thank you very much, Dr. Manasa. How are you? I'm fine, thank you. How are you? I'm good, thank you. So as a pediatric neurologist, మీరు చెప్పండి వాట్ ఆర్ ఫెబ్రల్ సీజర్స్ ఎగ్జాక్ట్లీ? ఫెబ్రైల్ సీజర్స్ అంటే జ్వరంలో చిన్నపిల్లలకి టెండెన్సీ ఉంటుంది, ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫ్రమ్ 6 months to 6 yearsలో టెంపరేచర్ రైజ్ అయినప్పుడు ఆర్ ఆ టెండెన్సీ ఉన్నప్పుడు ఫిట్స్ లాగా వస్తాయి అన్నమాట. ఓకే. సో హౌ ఇస్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ అగైన్ ఎపిలెప్సీ? ఎపిలెప్సీ అంటే టెండెన్సీ టు హ్యావ్ ఫిట్స్ వితౌట్ ఎనీ రీజన్. ఏం రీజన్ ఉండొద్దు, జ్వరం ఉండొద్దు, ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్స్ ఉండొద్దు, ఏమి బ్లీడ్స్, క్లాట్స్, హెడ్లో ఏమి కారణం లేకుండా వచ్చేదాన్ని ఎపిలెప్సీ అంటాం అనమాట. అంటే టెండెన్సీ అంటే 2 కంటే ఎక్కువ ఎపిసోడ్స్ 24 గంటల వ్యవధిలో వితౌట్ ఫీవర్, వితౌట్ ఏం రీజన్ లేకుండా రావడాన్ని ఎపిలెప్సీ అంటాం. మూర్ఛ. ఓకే. జనరల్గా ఏజ్ గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్ బాగా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు? జనరల్లీ ఫెబ్రైల్ సీజర్స్ అనేది, ఫెబ్రైల్ అంటే జ్వరము, సీజర్స్ అంటే ఫిట్స్ అనమాట. జ్వరంలో వచ్చే సీజర్స్ ఆల్మోస్ట్ 1 in 20 చిల్డ్రన్, ఒక 20 మందిలో ఒకరికి జ్వరంలో సీజర్స్ రావచ్చు. జనరల్గా ఏంటంటే 6 నెలల నుంచి 6 సంవత్సరాల మధ్యలో ఎక్కువ రిస్క్ ఉంటుంది. ఒక్కోసారి 3 నెలలు కూడా రావచ్చు, ఒకసారి 6 నెలల పైన కూడా, 6 సంవత్సరాల పైన కూడా రావచ్చు. బట్ కామన్ ఏజ్ ఏంటంటే 18 to 24 months అంటాం. 1.5 to 2 years మధ్యలో రావచ్చు. జనరల్గా ఎందుకు వస్తుంది అసలు ఈ ఫెబ్రైల్ సీజర్స్ ఎందుకు వస్తాయి? ఫీవర్ వల్లనే, ఫీవర్ ట్రిగర్ చేస్తుందా సీజర్స్ని, లేదంటే మన ఇన్ఫెక్షన్ వల్ల వస్తుందంటారు? ఫెబ్రైల్ సీజర్స్ అనేది ఒకటి జెనెటిక్ టెండెన్సీ ఉంటుందండి, జన్యుపరంగా వచ్చే స్థితి. ఒక పర్టిక్యులర్ ఏజ్లో, ఒక ఏజ్లో వచ్చి స్విచ్ ఆన్ అయ్యి ఆ జీను ఒక పర్టిక్యులర్ ఏజ్లో స్విచ్ ఆఫ్ అవుతుంది. కొన్ని సందర్భాలలో మనము ఎంక్వైరీ చేసినప్పుడు తల్లిదండ్రుల్లో కానివ్వండి, వాళ్ళ చుట్టాలలో కానివ్వండి, బంధువులలో కానివ్వండి ఉంటుంది. అది జెనెటిక్ టెండెన్సీ. ఒక 30%లో 30% కాదు, ఒక సర్టన్ పర్సంటేజ్లో వితౌట్ ఫ్యామిలీ హిస్టరీ, ఇంట్లో ఎవరికి లేకుండా వస్తుంది. సో జనరల్గా జెనెటిక్ టెండెన్సీ ఉండాలి ఎక్కువ, అండ్ జ్వరం ఉండాలి. జ్వరము ఉండడం అన్నా జ్వరం టెండెన్సీ ఉండడం అంటే ఈరోజు ఫిట్ వచ్చింది అనుకోండి, వితిన్ 24 hours జ్వరం రావాలి. ఓకే. ఆర్ జ్వరం వచ్చిన 24 hours లోపు ఫిట్ వచ్చింది అనుకోండి, అది ఫిట్స్ విత్ ఫీవర్ లాగా కన్సిడర్ చేస్తాం. ఓకే. సో జనరల్గా పేరెంట్స్ ఎట్లాంటి సైన్స్ కానీ సిమ్టమ్స్ కానీ వాళ్ళు వాచ్ చేస్తూ ఉండాలి పిల్లల్లో? ఒకటి ఏంటంటే అన్రెస్పాన్సివ్నెస్, అంటే ధ్యాస తప్పడము, కళ్ళు తేలేయడము, కళ్ళు పైకి పెట్టేసేయడము, కళ్ళు ఒక పక్కకు పెట్టేసేయడము, తల తిప్పేసేయడము. అన్రెస్పాన్సివ్ అంటే ధ్యాస తప్పడం, మనము పిలుస్తూ ఉంటే కూడా పలకకపోవడము, చేతులు కాళ్ళు గట్టిగా పెట్టడము, కొట్టుకోవడము, ఇలాంటివి ఎన్నన్నా ఉండొచ్చు. ఒక్కోసారి కన్ఫ్యూజ్డ్ అరౌజల్స్, కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట. కన్ఫ్యూజన్ అంటే మనము ఏదో వేరే విధంగా మాట్లాడడము ఆర్ కన్ఫ్యూజ్డ్గా చూడడం, ఓకే, అలా కూడా ఉండొచ్చు. దాన్ని ఫోకల్ సీజర్స్ అంటాం అనమాట. మొత్తం ఫుల్ అవేర్నెస్ ఎఫెక్ట్ కాకుండా కొంచెం పార్షియల్గా ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. అండ్ ఒక్కోసారి ఏంటంటే ఒక్క సైడ్ ఆఫ్ ద బాడీకే రావచ్చు, ఒక పర్టిక్యులర్ పార్ట్ ఆఫ్ ద బాడీకి రావచ్చు, ఓన్లీ ఐస్కి రావచ్చు. ఓన్లీ ఐస్ అలా పెట్టేసి తల ఇట్లా తిప్పేసిన అది కూడా ఫిట్ అనమాట. అంటే చేంజ్ ఇన్ ద బిహేవియర్, సడన్ చేంజ్ ఇన్ ద బిహేవియర్ ఆర్ మూమెంట్, ఓకే, దాన్ని ఫిట్ అంటాం. సో డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ అండ్ కాంప్లెక్స్ ఫెబ్రైల్ సీజర్స్ అంటే ఏంటి? సింపుల్ ఫెబ్రైల్ అంటే లెస్ దెన్ 5 minutes రావడము, ఫిట్ అనేది 2 parts ఆఫ్ ద బాడీకి ఇన్వాల్వ్ అవ్వడము. ఒకటే జ్వరంలో పదే ఫిట్స్ రాకపోవడము, పాప ఆర్ బాబు మానసిక ఎదుగుదల నార్మల్గా ఉండడము,
అండ్ మేము పరీక్షించినప్పుడు న్యూరలాజికల్ ఎగ్జామినేషన్ నార్మల్గా ఉండడం. ఇది సింపుల్ అంటామండి. సింపుల్ అంటే ఏం కాంప్లికేటెడ్ ఫీచర్స్ లేవు. ఓకే. కాంప్లెక్స్ కంటే నేను అనేది అంటే ఏటిపికల్ ఫీచర్స్ అని అంటాము. కాంప్లెక్స్ అనగానే పేరెంట్స్ కాంప్లికేటెడ్ అయిపోయిందేమో అనుకుంటుంటారు. సో టర్మినాలజీ చేంజ్ చేసేసుకొని మేము ఏటిపికల్ ఫెబ్రైల్ సీజర్స్ అంటాం అనమాట. సో ఏటిపికల్ అంటే 5 నిమిషాల పైన ఉండడము, ఒకటే జ్వరంలో పదే పదే ఫిట్స్ రావడము, ఒక సైడ్ ఆఫ్ ద బాడీ ఫిట్స్, మానసిక ఎదుగుదల లోపాలు, లేటుగా నడవడం కానీ మాట్లాడడం కానివ్వండి, ఇన్ బిట్వీన్ ఫిట్కి మధ్యలో తేరుకోలేకపోవడం, మత్తుగా అలాగే ఉండడము, అండ్ న్యూరలాజికల్ ఎగ్జామినేషన్ అబ్నార్మల్గా ఉండడం, ఇవేమన్నా ఉన్నప్పుడు అది దాన్ని ఏటిపికల్ ఫెబ్రైల్ సీజర్స్ అంటాం. సో హౌ లాంగ్ డస్ ఇట్ లాస్ట్ ఫెబ్రైల్ సీజర్స్? ఫెబ్రైల్ సీజర్స్ జనరల్గా మెజారిటీ ఆఫ్ ద టైమ్ ఆల్మోస్ట్ 98% ఆఫ్ ద టైమ్ లెస్ దెన్ 5 minutes ఉంటాయండి. ఓకే. 1 to 2%లో ఇట్ ఇస్ బియాండ్ 5 minutes ఉంటుంది. కెన్ ఫెబ్రైల్ సీజర్స్ హ్యాపెన్ లైక్ ఒక ఇల్నెస్ ఉన్నప్పుడు దాంట్లోనే మళ్ళీ సీజర్స్ వచ్చే ఛాన్స్ ఉందంటారా? రావచ్చు అండి. అది ఒకటే రోజు సీజర్స్ రావచ్చు. ఒక్కోసారి అంటే జ్వరానికి సంబంధించి ఇంకా వేరే కారణాలు అంటే లూజ్ మోషన్స్, వామిటింగ్స్, ఫుడ్ పాయిజనింగ్ అట్లాంటివి ఏమైనా అయినప్పుడు పదే పదే కూడా రావచ్చు. క్లస్టర్ సీజర్స్ అంటాం అనమాట. 24 గంటల లోపు 2 కంటే ఎక్కువ ఎపిసోడ్స్ వచ్చి దాన్ని ఏటిపికల్ ఫెబ్రైల్ సీజర్స్ అంటాం. అది ఒక 9% ఆఫ్ చిల్డ్రన్ విత్ ఫెబ్రైల్ సీజర్స్లో ఉండొచ్చు. మెజారిటీలో 1 single ఎపిసోడ్ వస్తుంది. కొంతమందిలో అట్లా రిపీట్ కావచ్చు. సో ఎంత ఎర్లీ స్టేజ్లో తీసుకొస్తే లైక్ ఎర్లీగా తీసుకొచ్చినప్పుడు ట్రీట్మెంట్ తొందరగా అవుతుంది అండ్ ఇట్ డజంట్ ఎఫెక్ట్ దర్ వే ఆఫ్ లివింగ్ కానీ లైఫ్ స్టైల్ కానీ అని అంటూ ఉంటారు కదా. జనరల్గా ఫిట్స్ అనేవి ఈ జ్వరంలో వచ్చే ఫిట్స్ చైల్డ్ నార్మల్గా ఉన్నా కానీ డెవలప్మెంటలీ నార్మల్గా ఉండి ఇంకేం కాంప్లికేటెడ్ ఫీచర్స్ లేవు అంటే జనరల్గా ఈ ఫిట్స్ పెద్దగా డేంజర్ కావండి. లెస్ దెన్ 5 minutes మెజారిటీ, నేను ఇంతకుముందు అన్నట్టు 98% ఆఫ్ దెమ్ లాస్ట్ లెస్ దెన్ 5 minutes. సో ఫిట్స్ మోర్ దెన్ 30 minutes ఉంటే బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో అది 1 to 2% ఆఫ్ చిల్డ్రన్లో. సో వాట్ ఐ వుడ్ సే ఇస్ ఇలా ఫిట్స్ వచ్చినాయి అనుకోండి పిల్లలకి, తల్లిదండ్రులు భయపడకుండా ఫస్ట్ ఎయిడ్ ప్రథమ చికిత్స చేయాలి, సైడ్కి పడుకోబెట్టాలి. ఎందుకంటే పడుకున్నప్పుడు ఏంటంటే ఇట్లా ఫ్లాట్గా ఉండి అన్కాన్షియస్ ఉన్నప్పుడు టంగ్ వెనక్కి వెళ్ళి ఊపిరి సరిగ్గా ఆడదు. ఓకే. అదొకటి. సెకండ్ థింగ్ ఏంటంటే ఫిట్స్ వచ్చినప్పుడు ఫిట్ పార్ట్ ఆఫ్ ద ఫిట్ ఏంటంటే సలైవేషన్, ఉమ్ము బాగా వచ్చేస్తుంది. కొంతమందికి వామిటింగ్స్ వస్తాయి. ఓకే. సో ఆ వామిటింగ్స్ ఇలా పడుకున్నప్పుడు లంగ్స్లోకి వెళ్తే ప్రాణాంతకం అవుతుంది. సో సైడ్కి తిప్పి పడుకోబెట్టడం వల్ల ప్రాణాంతకం కాదు. సో ఈ జాగ్రత్తలు తీసుకుంటే బ్రెయిన్ డ్యామేజ్ అనేది చాలా అరుదు. సో ఈ మధ్యకాలంలో రీసెర్చ్, దే వాజ్ అ రీసెర్చ్ ప్రాజెక్ట్ విచ్ ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్. దే ఫాలోడ్ అనమాట. ఒక 60 నిమిషాల పైన జ్వరంలో ఫిట్స్ని ఫాలో చేశారు. ఫాలోఅప్ స్టడీ. ఒక 8 సంవత్సరాలు ఫాలోఅప్ చేశారు ఈ పిల్లల్ని. చేసి చూస్తే ఏంటంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ న్యూరలాజికల్ కండిషన్ ఎలా ఉంది. ఇఫ్ ద చైల్డ్ వాజ్ నార్మల్ బిఫోర్ ద ఆన్సెట్ ఆఫ్ సీజర్, ఫిట్ వచ్చే ముందుకి బాబు ఆర్ పాప కానీ నార్మల్గా ఉంటే దే కంటిన్యూ టు బీ నార్మల్ ఈవెన్ ఆఫ్టర్ 60 minutes అనేది, విచ్ వాజ్ క్వైట్ అ సర్ప్రైజ్ ఫర్ అస్. సో అది దట్ గేవ్ అస్ మోర్ కాన్ఫిడెన్స్ ఇప్పుడు. సో జనరల్గా ఇప్పటికీ రూల్ ఏంటంటే 30 నిమిషాల పైన ఉంటే బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ మెజారిటీలో అంతకంటే ముందే అయిపోతుంది. సో రూల్ ఏంటి అంటే మన బ్రెయిన్కి కంపెన్సేటరీ మెకానిజమ్స్ ఉంటాయి. ఫిట్ని 5 నిమిషాల లోపు కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తుంది. 98% సక్సెస్ఫుల్గా ఉంటుంది. సో ఇది 1 or 2% 5 minutes దాటుతుంది అంటే బ్రెయిన్ కంపెన్సేటరీ మెకానిజమ్స్ ఫెయిల్ అవుతున్నాయి, బయట నుంచి మనం మందు ఇవ్వాలి అనే దానికి సంకేతం అనమాట. సో అలాంటప్పుడు ఎంత తొందరగా నియరెస్ట్ హాస్పిటల్ రీచ్ అయితే అంత బెటర్. నేను నియరెస్ట్ హాస్పిటల్ అంటున్నాను, చిల్డ్రన్స్ హాస్పిటలే కాదు, ఎనీ నియరెస్ట్ హాస్పిటల్. ఆల్ డాక్టర్స్ ఆర్ ట్రైన్డ్ టు ట్రీట్ సీజర్స్ ఇన్ అన్ ఎమర్జెన్సీ. ప్రోటోకాల్స్ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి పెద్దవాళ్ళకి కానీ చిన్నవాళ్ళకి కానీ. డోసెస్ వేరే విధంగా ఉన్నా కానీ మెజారిటీ ప్రోటోకాల్ అంతా సిమిలర్గా ఉంటుంది. ఓకే. జనరల్గా సీజర్స్ ఉన్న ఫెబ్రైల్ సీజర్స్ ఉన్న కిడ్స్లో పేరెంట్స్ జనరల్గా ఎట్లాంటి మిస్టేక్స్ చేస్తూ ఉంటారు తెలియక? భయపడిపోతుంటారండి. ఫస్ట్ చాలా భయపడతారు. ఇట్స్ అ వెరీ స్కేరీ ఈవెంట్. హాస్పిటల్స్లో కూడా ఇట్స్ అ పానికీ సిచ్యువేషన్ ఎవరికైనా అలా ఫిట్ అవుతూ ఉంటే. సో ఆ భయము అనేది ఒకటి ఐ వుడ్ ఆస్క్ దెమ్ టు టెల్ దెమ్సెల్వ్స్, భయపడొద్దు, ఏమీ కాదు, భయపడొద్దు అనుకోవాలి. బికాస్ మెజారిటీ ఆఫ్ ద సీజర్స్లో లైఫ్ థ్రెటనింగ్ ఉండవండి. ఓకే. సో అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ ఆపడానికి ట్రై చేస్తుంటారు, ఫిట్స్ని ఆపడానికి.
ఆపడానికి ట్రై చేస్తుంటే బ్రెయిన్ ఈస్ టెలింగ్ యూ టు మూవ్, సిగ్నల్ ఆల్రెడీ పంపించేసింది ఓకే. మూవ్ చేయమని. మనం ఆపితే ఏమైతే ఫ్రాక్చర్స్, డిస్లొకేషన్స్. చాలాసార్లు ఏమంటే మౌత్ ఓపెన్ చేస్తాను ట్రై చేస్తారు, ఎందుకంటే టీత్ గట్టిగా పెట్టడము, టంగ్ నాలుక పండ్ల మధ్యలో చేరి రక్తం బయటికి వస్తూ ఉంటే టెంప్టెడ్ టు ఓపెన్. సో ఈ జా అనేది ఫోర్స్ఫుల్గా ఓపెన్ అయితే ఇది బ్రేక్ అయిందంటే రిపేర్ చేయడం చాలా కష్టం. యాక్సెస్ ఈజ్ వెరీ డిఫికల్ట్. అదొకటి. ఇంకోటి ఏంటంటే ఏమన్నా నోట్లో ఏమైనా తింటూ ఉంటే వచ్చింది అనుకోండి, నోట్లో పెట్టి దే ట్రై టు క్లియర్ ద మౌత్. సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ వీ డోంట్ వాంట్ దెమ్ టు డూ. ఇంకొకటి ఏంటంటే చేతులు తాళాలు పెడతారు. ఐ డోంట్ నో వేర్ దే గాట్ దిస్ ఐడియా ఫ్రమ్, బట్ ఎవ్రీబడి ఈవెన్ ఐ హావ్ సీన్ తాళాలు పెట్టాలని తాళాల కోసం ఇప్పుడు పిడికిలు పెట్టారు అనుకోండి, ఓపెన్ చేయడానికి తాళాలు పెట్టడానికి వీ హ్యావ్ టు ఓపెన్. సో ఈ ఫ్రాక్చర్ కావచ్చు అనమాట. సో వాట్ యూ నీడ్ టు డూ, ఫిట్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే కామ్గా ఉండాలి, భయపడకుండా చైల్డ్ ఆర్ అడల్ట్ని సైడ్కి తిప్పి పడుకోబెట్టాలి. దట్స్ ఆల్, ఓన్లీ 3 things. భయపడొద్దు, సైడ్కి తిప్పి పడుకోబెట్టి టైం చూసుకోవాలి. ఓకే. టైం అన్నప్పుడు ఏంటంటే ఫిట్కి టైం ఉంటుంది కదా, కళ్ళు తేలేసి కళ్ళు మూసుకున్నారు అనుకోండి ఫిట్ అయిపోయినట్టు, కొట్టుకుంటుంటే లూజ్గా వదిలిపెడితే ఫిట్ అయిపోయినట్టు. సో ఫిట్ అయిపోయినాక మన ధ్యాసలోకి రావడానికి కొంచెం టైం పడుతుంది, అదంతా ఫిట్ కింద కన్సిడర్ చేయము. సో కళ్ళు తేలేసి కళ్ళు మూస్తే ఫిట్ అయిపోయినట్టు, ఇది లూజ్ చేసినప్పుడు మన పూర్తి ధ్యాసలు వచ్చేంత వరకు సైడ్కి పడుకోబెట్టాలి. దట్స్ ఆల్. సో నథింగ్ టు డూ, నాట్ టు ప్యానిక్, not to do anything else except put the child on one side and look at your watch. వాచ్ ఎందుకంటే ఇది 5 నిమిషాల లోపు తగ్గుతుందా లేదా అనేది. చాలాసార్లు ఏమవుతుందంటే పేరెంట్స్ ఎంత టైం అయింది అంటే చెప్పలేకపోతారు టెన్షన్లో. 1 నిమిషం కూడా 10 నిమిషాలలాగా అనిపిస్తుంది ఆ స్ట్రెస్లో. సో ఆ టైమింగ్ ఈజ్ ఇంపార్టెంట్, బికాస్ ఫ్యూచర్లో మనం కౌన్సిల్ చేయాలనుకోండి, ఇది ఎమర్జెన్సీ మెడిసిన్ ఇవ్వాలనుకోండి, 5 నిమిషాల పైన ఉంటే ఎమర్జెన్సీ మెడిసిన్ ఇస్తాం, ఆల్రెడీ ప్రూవెన్ ఉంటే. సో మనకు టైం తెలియదు అనుకోండి, ఎమర్జెన్సీ మెడిసిన్ అన్నెసెసరీగా ప్రిస్క్రిప్షన్ ఉంటుంది. ఆ ఎమర్జెన్సీ మెడిసిన్ కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో బ్రీతింగ్ ఆగిపోయే ఛాన్స్ ఉంటుంది, మత్తు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఆ ఎమర్జెన్సీ మెడిసిన్ ఇవ్వాలంటే నాకు ఇనఫ్ రీజన్ ఉంటే నేను ప్రిస్క్రైబ్ చేయాలనుకుంటాను అనమాట. సో అందుకని జాగ్రత్తలు అంటే నాట్ టు ప్యానిక్, సైడ్ పొజిషన్, టైం, ఈ 3 గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకే. మీరు జాగ్రత్తలు చెప్పారు. సో ఫస్ట్ టైం ఎవరైనా లైక్ సీజియర్స్ వచ్చాయనుకో ఎంత టైం లోపు హాస్పిటల్కి రీచ్ అయిపోవాలి? సో ఫిట్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ 98% ఆఫ్ ద టైం 5 నిమిషాల లోపు తగ్గిపోతుంది. సో 5 నిమిషాలు దాటుతుందంటే దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకెళ్ళడము, లేదంటే గంటలో 3 ఫిట్స్, 1 అవర్లో 3 ఫిట్స్ వితౌట్ రికవరీ ఇన్ బిట్వీన్. ఆ ఫిట్కి మధ్యలో రికవర్ కాకుండా తీసుకెళ్ళాలి. ఓకే. దీస్ ఆర్ ద 2. So more than 5 minutes or more than 3 seizures in 1 hour. These are the 2 emergency things. Okay. Of course, less than 5 minutes ఉన్నా కానీ you need to visit your pediatrician. జ్వరం ఎక్కడి నుంచి వస్తుందో తేలాలండి మనకు. తగ్గిపోయింది అని వదిలేస్తూ ఉంటారు కొందరు. అండ్ బట్ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ద ఫిట్? ఇస్ ఇట్ జ్వరంలో వచ్చే ఫిట్టా, లేదు బ్రెయిన్ ఇన్ఫెక్షన్లో కూడా ఫిట్ రావచ్చు, మెదడు వాపు వ్యాధిలో ఫిట్ రావచ్చు, ఇంకా ఎపిలెప్సీ ఉండి ఫిట్ రావచ్చు. సో ఇవాల్యుయేషన్ కావాలి. సో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రైమరీ కన్సర్న్ మనకు అక్కడ వచ్చేది జ్వరం ఎక్కడి నుంచి వస్తుంది అనేది. సో మోస్ట్ ఆఫ్ ద టైం పిల్లల్లో జ్వరం అంటే ముక్కులో కానివ్వండి, గొంతులో కానీ, ఇయర్ ఇన్ఫెక్షన్, ఒకసారి ఛాతీ ఇన్ఫెక్షన్, యూరిన్ ఇన్ఫెక్షన్స్. ఏం ఇన్ఫెక్షన్ ఎక్కడ లేదంటే మెదడు వాపు వ్యాధి అనుకుంటాం. ఎందుకంటే మెదడు వాపు వ్యాధి లక్షణాలు పిల్లల్లో ఎంత సరిగ్గా కనిపించవు. ఎస్పెషలీ 2-3 years లోపు పిల్లలకి అన్ని లక్షణాలు కనిపించవు. సో అందుకోసమని మనము పీడియాట్రిషియన్ని చూడాలి. పీడియాట్రిషియన్కి తెలియదు అనుకోండి, వీ అడ్మిట్ దెమ్. అబ్జర్వ్ అన్న చేయాలి. అబ్జర్వేషన్లో ఒక్కోసారి బయటపడుతుంది. అంటే ఎంత ఫ్రీక్వెంట్గా ఫీవర్ వస్తుంది అని దాన్ని బట్టి యూ డిసైడ్ ఆర్ హౌ? చైల్డ్స్ కాన్షియస్ స్టేట్. ఓకే. ధ్యాస ఎలా ఉన్నాడు, ఇన్ బిట్వీన్ ఫిట్స్ కోలుకున్నాడా, నడక బాగానే వచ్చేసిందా, బ్యాక్ టు నార్మల్ అయ్యాడా, వామిటింగ్స్ విపరీతంగా ఏమన్నా అవుతున్నాయా, డీహైడ్రేటెడ్ ఏమన్నా ఉన్నాడా, ఫిట్, వేర్ ఈస్ ద ఫీవర్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఏది ఎమర్జెన్సీగా కన్సిడర్ చేస్తారు మీరు? ఫెబ్రల్ సీజర్స్లో మోర్ దెన్ 5 minutes అండ్ మోర్ దెన్ 3 seizures in 1 hour. అండ్ ఫిట్ అయిపోయినాక విత్ ఇన్ 1 hour తేరుకుంటే. ఓకే. సో దే హ్యావ్ టు బీ బ్యాక్ టు నార్మల్. జనరల్గా మనం చూస్తూ ఉంటే విత్ ఇన్ 5-10 minutes చిల్డ్రన్ ఆర్ బ్యాక్ టు నార్మల్ అనమాట. ఫిట్ వచ్చాక ఫెబ్రల్ సీజర్స్లో కంప్లీట్లీ నార్మల్ అయిపోతారు. జ్వరం ఉంటే కొంచెం టైం తీసుకుంటారు, జ్వరం తగ్గాక కంప్లీట్ నార్మల్ అయిపోతారు. ఓకే. సో హౌ డూ డాక్టర్స్ డయాగ్నోస్ ఫెబ్రల్ సీజర్స్ని? ఎట్లాంటి స్కాన్స్ ఉంటాయి? జనరల్గా ఇట్స్ అ క్లినికల్ డయాగ్నోసిస్ అండి. వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద ఫిట్,
ఫిట్ ఏ రకమైనది, ఒక 8-9 రకాలు ఉంటాయి, ఆ రకాలలో ఏమన్నా ఉందా అనేసి. సెకండ్ థింగ్, జ్వరం ఉందా లేదా. సో జ్వరం ఉంది, ఫిట్ ఉంది అంటే మెదడు వాపు వ్యాధినా ఈ జ్వరంలో ఫిట్సా, మూర్ఛ ఫర్ ద ఫస్ట్ ఎపిసోడ్ జ్వరంలో బయటపడిందా, ఈ 3 అదే డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అనమాట. సో ఈ మూడిట్లో ఏంటిది అనేది ఒకసారి టైంని బట్టి తెలుస్తుంది మనకు. సో అబ్జర్వ్ చేసేసుకొని మనం చూస్తాము. ఒకసారి ఫ్యామిలీలో ఉంటుంది, వన్ ఆఫ్ ద పేరెంట్స్ హ్యావ్ ఇట్ ఆర్ వన్ ఆఫ్ ద అంకుల్స్ ఆర్ ఆంట్స్కి ఉంటుంది అన్నమాట జ్వరంలో ఫిట్స్. అలా ఏమైనా ఉందా తెలుసుకుంటాం. ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా, కడుపులో ఉన్నప్పుడు యాంటీనేటల్ పీరియడ్ ఏమన్నా ప్రాబ్లం ఉందా, పుట్టినప్పుడు ఏమైనా ప్రాబ్లం ఉందా, ఇంకేమైనా బ్రెయిన్ డ్యామేజ్ అవ్వడానికి గల కారణాలు ఇంకేమన్నా ఉన్నాయా అనేది కూడా చూసుకుంటాం అనమాట. అండ్ మానసిక ఎదుగుదల ఎలా ఉంది, ఇవన్నీ చూసుకొని ఇది ఫెబ్రైల్ నాన్ ఫెబ్రైల్ ఇంకేమన్నా అనేది డయాగ్నోసిస్ ఆఫ్ ఎక్స్క్లూజన్ అనమాట. అన్ని ఎక్స్క్లూడ్ చేసుకొని ఇది ఫెబ్రైల్ సీజర్ అని చెప్తామండి. రాగానే చెప్పడం కష్టము, 1 day తర్వాత 2 days తర్వాత చెప్పొచ్చు. స్కాన్స్ అండ్ ఆల్ ఆల్సో. స్కాన్స్ జనరల్గా చెయ్యము అన్లెస్ ఇఫ్ ఇట్స్ అ సింపుల్ ఫెబ్రైల్ సీజర్. జనరల్గా ఇన్వెస్టిగేషన్స్ ఏమీ ఉండవండి అన్లెస్ ఫీవర్కి కారణం తెలియకుంటే తప్పితే. ఏటిపికల్ ఫెబ్రైల్ సీజర్స్లో ఒక్కోసారి ఈఈజీ కానీ ఎంఆర్ఐ కానీ ఒక్కొక్కసారి చేస్తూ ఉంటాము. అయితే చైల్డ్ రికవర్స్ ఒక్కోసారి అవి కూడా చేయమన్నమాట. ఈ స్కాన్స్ కానివ్వండి ఇవన్నీ ఏంటంటే బేబీస్ న్యూరలాజికల్ కండిషన్ ఎలా ఉంది, తేరుకున్నాడా లేదా, రీజన్ ఏంటి, మెదడు వాపు వ్యాధి లక్షణాలు అనుమానంగా ఉందా అనేది చూసుకొని ఒకవేళ అనుమానంగా ఉంటే అట్లాంటి సందర్భాలలో వీడు ఈఈజీ అండ్ ఎంఆర్ఐ అనమాట. టిపికల్గా చైల్డ్ ఈజ్ నార్మల్ యాక్టివ్, జ్వరం వస్తుంది, జ్వరానికి జలుబు సోర్ థ్రోట్ ఏదో ఉందనుకోండి, జనరలీ వీ డోంట్ ఇన్వెస్టిగేట్. సో జనరల్గా ఎప్పుడు ఒక చైల్డ్ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళాలి? జ్వరంలో ఫిట్స్ అనేది ఇంకొక రకం ఉందండి. వితౌట్ ఫీవర్ వస్తే డెఫినెట్లీ వీ వాంట్ టు సీ. అండ్ ఏటిపికల్ ఫీచర్స్ అన్నాం కదా, ఎక్కువసేపు వచ్చినా కానీ బియాండ్ 5 minutes, డెవలప్మెంటల్ డిలే ఉన్నా, ఒక సైడ్ ఆఫ్ ద బాడీ ఫిట్స్ వచ్చినా కానీ, ఒకటే జ్వరంలో పదే ఫిట్స్ వచ్చినా కానివ్వండి, మానసిక ఎదుగుదల లోపాలు ఏమైనా ఉంటే చూస్తామన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఈ కేటగిరీలోకి జ్వరంలో వచ్చే ఫిట్స్లో ఒక రకం ఉంది, డ్రావే సిండ్రోమ్ అంటాం, ఆర్ బార్డర్ లైన్ డ్రావే సిండ్రోమ్ అనేది. 2 years లోపు పిల్లలకి ఎక్కువసేపు ఫిట్ వచ్చి లోయెస్ట్ టెంపరేచర్లో కూడా ఫిట్ వచ్చింది అనుకోండి, రిస్క్ కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. సో వీ మానిటర్ అంటిల్ 2 years అట్లీస్ట్. 2 yearsలో మనకు బ్రెయిన్ డ్యామేజ్ లక్షణాలు కానివ్వండి, ఇంకా వేరే ఇతరత్ర బ్రెయిన్ డెవలప్మెంట్కి సంబంధించి లక్షణాలు ఏమీ కనిపించట్లేదంటే జనరలీ వీ సే ఇట్స్ ఫెబ్రైల్ సీజర్, నథింగ్ టు వరీ అని. సో మానిటర్ చేసుకుంటాం 2 years లోపు పిల్లల్లో, ఎస్పెషలీ 1 year లోపు పిల్లల్లో ఇలా ఏటిపికల్ ఫీచర్స్ ఉన్న పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటాం. సో చిన్నపిల్లలు జనరల్గా 1.5 year వరకు కూడా, కొంచెం పెద్దగా అయ్యే వారికి కూడా వ్యాక్సినేషన్స్ ఉంటా ఉంటాయి. అవును. సో ఆ వ్యాక్సినేషన్స్ ఏమైనా ట్రిగర్ చేస్తూ ఉంటాయి ఫెబ్రైల్ సీజర్స్ని? ఎస్, సమ్ ఆఫ్ దెమ్. ఫెబ్రైల్ సీజర్కి ఎనీ ఫీవర్ కెన్ ట్రిగర్. జ్వరం ఏ కారణం చేతి వచ్చినా కానీ ట్రిగర్ కావచ్చు. సో వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు వ్యాక్సిన్ చేత కూడా జ్వరం రావచ్చు, బికాజ్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద వ్యాక్సిన్ వర్కింగ్ అనమాట. అలా వచ్చినా కానీ జ్వరంలో ఫిట్స్ అంటాము. ఇలా జ్వరంలో ఫిట్స్ ఉన్న పిల్లలకి కొంతమందికి టెండెన్సీ ఏంటంటే వామ్ వాటర్ ఎపిలెప్సీ అంటాం. వామ్ వాటర్ ఉన్నా కానీ, టెంపరేచర్ ఇన్స్టెబిలిటీస్ ఉన్నా కానీ ఒక్కొక్కసారి ఎస్పెషలీ సమ్మర్స్లో కొంచెం వేడి ఎక్కువైనది కొంతమందికి రావచ్చు. సో మోస్ట్లీ టెంపరేచర్ అండ్ వామ్ వాటర్ దానివల్ల ట్రిగర్ కావచ్చు అండి. సో ఒక్కసారి ఫెబ్రైల్ సీజర్స్ వచ్చింది అంటే మళ్ళీ వచ్చే ఛాన్స్ లైక్ రికరింగ్ ఉంటుందా, ట్రీట్మెంట్ తీసుకుంటున్నా కూడా? జనరల్గా ఫెబ్రైల్ సీజర్స్కి ట్రీట్మెంట్ అంటూ ఏమి ఇవ్వమండి. జనరల్గా ఫీవర్ని కంట్రోల్ చేసుకోవడము, మేకింగ్ షూర్ హైడ్రేషన్ ఈజ్ మెయింటైన్డ్, ఫీవర్ ఎక్కడ ఏ కారణం చేతి వచ్చిందనే దాని ట్రీట్మెంట్స్ ఉంటాయి. యాజ్ సచ్ ఫిట్కి ఏం ట్రీట్మెంట్ ఇవ్వము. విచ్ సింపుల్ వన్ లెస్ దెన్ 5 minutesలో తగ్గిపోయింది మళ్ళీ రాలేదు అంటే ఏమీ ఇవ్వము. ఒక్కోసారి ఏంటంటే రికరెన్స్ రిస్క్ అంటాం అనమాట. ఎందుకు మందులు రెగ్యులర్గా ఎందుకు వాడడం ఇలాంటి పిల్లల్లో అంటే 70% మందిలో 1 episode వస్తుంది లైఫ్లో. సో ఎవ్రీ ఫీవర్లో రాకపోవచ్చు. సో వీళ్ళు 70%లో ఉన్నారా 30%లో ఉన్నారా, మనం వీ హ్యావ్ టు గివ్ దెమ్ అ ఛాన్స్. అండ్ ఏదైతే మెడిసిన్ మనం వాడతామో దాన్ని క్లోబజామ్ అంటామండి. ఇట్స్ అ బెంజోడైజపిన్, ఇట్స్ అ క్వైట్ అ స్ట్రాంగ్ మెడికేషన్. అండ్ వీళ్ళ పిల్లలు ఎదిగే బ్రెయిన్స్. సో వీ డోంట్ వాంట్ టు కాజ్ ఎనీ డ్యామేజ్. సో ఏ జ్వరంలో ఫిట్ వస్తుంది, ఏ జ్వరంలో ఫిట్ రాదో మనకు తెలియదు, అది ఒక అన్సర్టనిటీ. అండ్ ఈజ్ దిస్ ఓన్లీ 1 episode ఇన్ దర్ లైఫ్ ఆర్ ఆర్ దే గోయింగ్ టు హ్యావ్ ఇట్ అగైన్? తెలియనప్పుడు వీఆర్ గోయింగ్ టు యూజ్ సో మచ్ మెడికేషన్ ఎవ్రీ టైమ్. అంటే ఇది జనరల్గా 18 months to 24 monthsలో కామన్గా వస్తుంది. సో ఇఫ్ యూ క్యాలిక్యులేట్ ఒక 3 to 5 days ఇచ్చామనుకోండి, twice a day,
సో ఆల్మోస్ట్ 10 tablets into 10. 10 times fever వస్తుంది. 10 to 12 infections are common in toddlers up to 5 years. So almost you're giving 100 to 120 tablets. And these are going to act on the brain. True. And it might affect the child. So risk and benefit చూసుకుంటే what is the risk of the seizure? Not much. What is the benefit of the medicine? Not much. సో అందుకోసమని క్లోబజామ్ ప్రొఫిలాక్సిస్ రొటీన్గా ఇవ్వమన్నమాట. కొంచెం మన ఇండియాలో ఇది కొంచెం హ్యాబిట్ అనమాట. పీడియాట్రిషియన్స్ కీప్ ప్రిస్క్రైబింగ్ బికాస్ పేరెంట్స్ ఆర్ వెరీ యాంగ్షియస్. చాలా యాంగ్షియస్గా ఉంటారు. సో ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్ సమ్టైమ్స్ టు కన్విన్స్ ద పేరెంట్స్ ఇన్ దట్ యాంగ్జైటీ. ఒకసారి ఇచ్చేస్తూ ఉంటాం. బట్ ఫారిన్ కంట్రీస్లో, రెస్ట్ ఆఫ్ ద వరల్డ్లో, మెజారిటీలో వీ డోంట్ ప్రిస్క్రైబ్ క్లోబజామ్. ఓకే. So we've seen that world, we've seen this world, and why should our children be different? True. So I don't prescribe. And generally British Pediatric Neurology Association kaniyandi, Association of Child Neurology in India kaniyandi, Indian Academy of Pediatrics kaniyandi, we don't recommend clobazam prophylaxis routinely. Okay. So recurrent fits వచ్చాయి అనుకోండి అప్పుడు ఇస్తాం. ఒకటే జ్వరంలో మోర్ దెన్ 2 వచ్చాయి అనుకోండి, దెన్ వీ కెన్ గివ్. ఓకే. ఆ సందర్భం వచ్చి ఇఫ్ ద చైల్డ్ ఆల్రెడీ డెవలప్స్ 2 episodes వచ్చాయి అనుకోండి అప్పుడు క్లోబజామ్ ఇస్తాను. బికాస్ దే ఆర్ నాట్ డేంజరస్. యూ నో దట్ ఇట్స్ నాట్ గోయింగ్ టు డ్యామేజ్ ద బ్రెయిన్. యూ నో దట్ ఇట్ ఈస్ నాట్ డేంజరస్. సో వై షుడ్ వీ గివ్ వన్ అనమాట. రిస్క్ అండ్ బెనిఫిట్ చూసుకుంటే రిస్క్ ఆఫ్ ద మెడిసిన్ ఈజ్ మోర్. ఓకే. అందుకని ఇవ్వము. సో కెన్ ఫెబ్రైల్ సీజర్స్ ఎఫెక్ట్ ద చైల్డ్స్ బ్రెయిన్? జనరలీ నాట్. మెజారిటీ సింపుల్ ఫెబ్రైల్ సీజర్స్ ఉన్నాయి అనుకోండి, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు సింపుల్ ఫెబ్రైల్ సీజర్స్ షుడ్ నాట్ కాజ్ ఎనీ బ్రెయిన్ డ్యామేజ్. ఏటిపికల్ ఫెబ్రైల్ సీజర్స్లో ఎక్కువసేపు ఉండే ఫిట్స్, మోర్ దెన్ 30 minutes ఉంటే బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే. ఇంకొకటి ఏంటంటే యంగర్ ఏజ్లో, లెస్ దెన్ 6 months, లెస్ దెన్ 1 year పిల్లల్లో, వెన్ ద బ్రెయిన్ ఈజ్ నాట్ ఫుల్లీ డెవలప్డ్లో ప్రొలాంగ్డ్ ఫిట్ వచ్చింది అనుకోండి, 30 నిమిషాల పైన వచ్చింది అనుకోండి, దట్ కెన్ డ్యామేజ్ ద బ్రెయిన్. ఓకే. అండ్ ఈ ఫెబ్రైల్ సీజర్స్లో ఒక కాంపోనెంట్ డ్రైవే సిండ్రోమ్ ఆర్ సోడియం ఛానల్ మ్యూటేషనల్ స్పెక్ట్రమ్ అంటాము, దాంట్లో ఉన్నారనుకోండి, దాంట్లో కొంచెం జాగ్రత్తలు ఎక్కువ తీసుకుంటాం అనమాట. సో అది ఏటిపికల్కి వచ్చేస్తుంది. అప్పుడు దే విల్ సీ అ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ అండ్ వీ టెల్ వాట్ టు డూ అనమాట. సింపుల్ ఫెబ్రైల్ సీజర్స్ షుడ్ నాట్ డ్యామేజ్. ఓకే. అండ్ ఈ మధ్య రీసెర్చ్లో కూడా తేలింది ఏంటంటే మోర్ దెన్ 60 minutes విత్ ఫీవర్ వచ్చిన పిల్లల్ని ఫాలోఅప్ ఓవర్ 8 years చేసినప్పుడు, if the child is normal at the onset of fit, even if the fit is more than 60 minutes, the child continues to be normal. If the child was abnormal at the onset of seizure, which was more than 60 minutes, the child will become more abnormal in later stages. So how is the child's neurological status at the onset of seizure ane dan batti future we can predict to a certain extent. Okay. So can febrile seizures be prevented by controlling the fever? No. So it's the quick rise of temperature which causes fit andi. జనరల్గా ఫీవర్ కంట్రోల్ చేయకుండా కానీ ఫిట్ వచ్చేది ఉంటే వచ్చేస్తుంది. వెన్ ద ఫిట్ ఈస్ నాట్ డేంజరస్, వీఆర్ నాట్ వరీడ్ అబౌట్ ఇట్. ఓకే. సో మెనింజైటిస్ అంటే మెదడు వాపు వ్యాధి, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ద ఫీవర్ ఒకటి వెతుక్కుంటాం అనమాట. సో ఐ వుడెంట్ బీ వెరీ కన్సర్న్డ్. యాక్చువల్గా అయితే దేస్ వన్ గైడ్ లైన్ కాల్డ్ నైస్ గైడ్ లైన్స్ ఫ్రమ్ యునైటెడ్ కింగ్డమ్, యూకే నుంచి. వాట్ దే సే ఇస్ ఇఫ్ ద చైల్డ్ ఈజ్ నాట్ అండర్ డిస్ట్రెస్ డోంట్ గివ్ ఈవెన్ ఫీవర్ మెడిసిన్ అంటారు. అక్కడ మనకు అంత ధైర్యం చాలదు. సో వీ జనరలీ టెన్ టు గివ్, బికాస్ ఫీవర్ ఈజ్ అ లిటిల్ బిట్ ప్రొటెక్టివ్ ఇన్ అ వే, నేచర్స్ ప్రొటెక్షన్. సో అలా అని ఇవ్వము, బట్ జనరలీ ఇక్కడ వీ గివ్. సో ఇనీషియలీ పారాసిటమాల్ ఇస్తాము, తగ్గలేదనుకోండి విత్ ఇన్ 45 minutes 1 hour తగ్గలేదంటాం, బ్రూఫిన్ ఆర్ మెఫెనమిక్ యాసిడ్ అలా ఇస్తాం అనమాట. ఫీవర్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాం, బికాస్ చైల్డ్ ఇస్ ఆల్సో వెరీ డిస్ట్రెస్డ్. ఏం తినడు, ఏం తాగరు, జ్వరం ఉన్నప్పుడు చికాగ్గా ఉంటారు. ఇట్స్ అ బిట్ డిఫికల్ట్. మీరు ఏం చెప్తారు జనరల్గా? ఈవెన్ ఐ హర్డ్ ఫ్రమ్ ఫ్యూ పీడియాట్రిషియన్స్, నాట్ అ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్, యాక్టివ్గా ఉన్నారు, ఫీవర్ ఉన్నా కూడా తినాలనిపించినప్పుడు తింటున్నాడు, బట్ ఇట్ నాట్ ఎవ్రీ డే ఉన్నా కూడా తెలిసే ఇట్స్ నార్మల్, ఓకే వదిలేయండి, యూ నో నీడ్ టు గివ్ అ మెడిసిన్ ఫర్ దాట్ డే. సివియర్గా ఉండి కంటిన్యూస్గా వస్తుందంటే, సో డూ యూ యాక్సెప్ట్ దాట్? ఎస్, ఐ థింక్ సో. అంటే వీవ్ డన్ దట్ విత్ అవర్ చిల్డ్రన్. సో మా పిల్లలతో అలానే చేశాను, అండ్ దట్స్ వాట్ వీ యూస్ టు అడ్వైజ్ ఓవర్ దేర్. బట్ ఇక్కడ కొంచెము
అలా చెప్పినప్పుడు కొంచెం పేరెంట్స్ కొంచెం భయపడుతుంటారండి. ట్రూ ట్రూ. సో ఇట్స్ అప్ టు దెమ్. వీ టెల్ ఇట్స్ నాట్ డేంజరస్, దే కెన్ టేక్ అ కాల్. ఓకే. బట్ యాక్చువల్లీ ద హైట్ ఆఫ్ ద టెంపరేచర్ వల్ల ఫిట్ రావడం అలా ఉండదు. 99 degrees ఫారెన్హైట్ కూడా వచ్చేస్తుంది, 103 degrees ఫారెన్హైట్ కూడా వస్తుంది. సో రికరెన్స్ రిస్క్ ఎప్పుడు వస్తుందంటే లోయెస్ట్ టెంపరేచర్లో కూడా ఫిట్స్ వచ్చాయి అనుకోండి, యంగ్ ఏజ్ లెస్ దెన్ 1 yearలో వచ్చినప్పుడు, డెవలప్మెంటల్ డిలేస్ ఉన్నప్పుడు రికరెన్స్ రిస్క్ ఎక్కువ ఉంటుంది, మళ్ళీ వచ్చే ఛాన్స్ ఎక్కువ. ఓకే. సో ఫీవర్ కంట్రోల్ చేసినా కంట్రోల్ చేయకుండా వచ్చేస్తుంది. సో ప్రివెన్షన్ అంటూ ఏమీ ఉండదు జనరల్గా. వచ్చిందా యూ హ్యాండిల్ ఇట్. ఓకే. సో వాట్ ప్రికాషన్స్ షుడ్ పేరెంట్స్ టేక్ డ్యూరింగ్ ఫ్యూచర్ ఫీవర్? సో ఫ్యూచర్ ఫీవర్లో వన్ థింగ్ ఈజ్ మేక్ షూర్ ద చైల్డ్ ఈజ్ వెల్ హైడ్రేటెడ్. అండ్ పారాసిటమాల్ ఫీవర్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుండండి. టెపిడ్ స్పాంజింగ్ అంటాము. ఒకసారి ఈ 2 మెడిసిన్స్ వేసినా కంట్రోల్ కాకుండా టెపిడ్ స్పాంజింగ్ ఇస్తూ ఉంటారు. యాక్చువల్గా ద రీసెర్చ్లో ఏంటంటే టెపిడ్ స్పాంజింగ్ చేయడం వల్ల టెంపరేచర్ ఆఫ్ ద స్కిన్ విల్ రెడ్యూస్. ఓకే. It's sending a confused signal to the brain. So the temperature central is in the brain. అక్కడ కోర్ టెంపరేచర్ తగ్గదు ఓకే. టెపిడ్ స్పాంజింగ్ తోటి, పెరిఫరల్ టెంపరేచర్ తగ్గుతుంది. పెరిఫరల్ టెంపరేచర్ తగ్గినందుకు బాడీ కంపెన్సేటరీగా కోర్ టెంపరేచర్ పెంచుతుంది అనమాట. సో ద గైడ్ లైన్స్ జనరల్గా ఏం చెప్తారంటే టెపిడ్ స్పాంజింగ్ ఇన్ ఫెబ్రల్ సీజర్స్ చేయకండి అంటాం అనమాట. బట్ చేస్తూ ఉంటారు ఇక్కడ. సో సమ్ హ్యాబిట్స్ డై హార్డ్, సో ఇట్స్ డిఫికల్ట్ టు కన్విన్స్. సో బట్ జనరలీ ఐ వుడ్ సే డోంట్ వరీ టూ మచ్ అబౌట్ ద టెంపరేచర్. ఇఫ్ అ పర్సన్ హ్యాస్ బీన్ డయాగ్నోస్డ్ విత్ సింపుల్ ఫెబ్రల్ సీజర్స్, దట్స్ ఓకే, యూ డోంట్ హ్యావ్ టు వరీ. కాంప్లికేటెడ్ ఫెబ్రల్ సీజర్స్ ఆర్ ఏటిపికల్ ఫెబ్రల్ సీజర్స్లో ఓన్లీ ప్రొలాంగ్డ్ ఫిట్స్కి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తామన్నమాట. ఆర్ డెవలప్మెంటల్ డిలేస్ ఉంటే అట్లాంటి పిల్లల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటాం. ఓకే. సో ఇస్ ఇట్ ట్రూ దట్ ఫెబ్రల్ సీజర్స్ ఆర్ లైఫ్ థ్రెటనింగ్? లైఫ్ థ్రెటనింగ్ అంటే నేను చెప్పినట్టు ప్రికాషన్స్, ప్రథమ చికిత్స సరిగా చేయకుంటే. సో సందర్భాన్ని బట్టి ఉంటుంది. ఫిట్ లైఫ్ థ్రెటనింగ్ అన్నప్పుడు సందర్భాన్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మనం హైట్ మీద ఉన్నాం అనుకోండి, కింద పడిపోవచ్చు, స్విమ్మింగ్ చేస్తూ ఉంటే మునిగిపోవచ్చు, అలాంటి సందర్భాలలో డేంజర్ అవుతుంది. ఫిట్ యాజ్ సచ్ ఈజ్ నాట్ డేంజరస్. ఈ ప్రథమ చికిత్స సరిగా చేసుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఫిట్స్లో ప్రాణాంతకం ఎప్పుడు అవుతుంది అంటే యాస్పిరేషన్ అంటాం, ఫుడ్ గోయింగ్ ఇన్ టు ద లంగ్స్ ఆర్ సలైవా గోయింగ్ ఇన్ టు ద లంగ్స్, అది ఒకటి మోస్ట్ కామన్. అండ్ బర్న్స్, ఇది డ్రౌనింగ్, హైట్స్లో ఇంజరీస్, ఇవి కామన్ రీజన్స్ ఫర్ ఇంజరీస్ ఇన్ అ చైల్డ్ విత్ ఫిట్స్. సో ఆ జాగ్రత్తలు తీసుకుంటే జనరల్ యాజ్ సచ్ ఫిట్ ఈజ్ నాట్ డేంజరస్. కానీ జనరల్ జ్వరంలో ఫిట్స్ వచ్చినప్పుడు మోర్ దెన్ 5 minutes ఉంటే we generally start taking precautions. So pradhama chikitsa is important, not to panic, child to one side and look at your watch. Okay. So what is the one message you would like to tell our viewers, parents with febrile seizures? What I would say is febrile seizures are very common in children. It's a part of childhood. So almost 1 in 20 children will have these seizures. As long as the fits are less than 5 minutes, I wouldn't worry. And majority of the time it is less than 5 minutes. మనం టెంపరేచర్ని కంట్రోల్ చేసినంత మాత్రాన ఫిట్స్ని ఏమి కంట్రోల్ చేయలేకపోతాం ఒక్కోసారి. సో డోంట్ ప్యానిక్ ఆన్ ఆర్ డోంట్ బి ఏమంటారంటే స్ట్రెస్ ఆన్ కంట్రోలింగ్ ద టెంపరేచర్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వెన్ అ చైల్డ్ హ్యాస్ అ ఫిట్ విత్ ఫీవర్, ఐ వాంట్ యూ టు విజిట్ యువర్ పీడియాట్రిషియన్. పీడియాట్రిషియన్ కంపల్సరీ చూపించుకోవాలి. జ్వరం ఎక్కడి నుంచి వస్తుందో తేలాలి మనకు. ఓకే. సో వెన్ షుడ్ అ పేరెంట్ ఫీల్ లైక్ స్టాప్ వరీయింగ్ అండ్ దే షుడ్ ఫీల్ లైక్ రీఅష్యూర్డ్? I think with every fit they will worry, but they have to tell themselves. 1 or 2 episodes అయిపోయాక కొంచెం కుదుట పడతారు పేరెంట్స్. But obviously if they go to the pediatrician, doctor says yes, they will కుదుట పడతారు. Okay. Yeah, but generally febrile seizures are not dangerous. Simple febrile seizures are going to go away. They're a part of childhood. Okay. Thank you so much for your insights, ma'am. Thank you. Thank you so much, Mansa garu. It was nice talking to you.